సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి మా. v ఈజ్ ఈక్వల్ టు ఎస్ క్యూబ్ అనేది నా ఫార్ములా అనుకోండి. ఓకేనా? క్యూబ్ ఉంది కదా, పవర్ ఫంక్షన్ వాడుకోవచ్చు కదా. అవునా? ఎలా? ఒకసారి చూడండి మా. v ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని రాసిన ఒకటే. v ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఫస్ట్ బేస్, ఆ తర్వాత ఎక్స్పోనెంట్. ఎట్లా రాసినా కూడా రెండు సేమ్. నేను ఈసారి పవర్ పెట్టి చేద్దాం అనుకుంటాన్నా. ఓకేనా? పవర్ పెట్టి చేద్దాం. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఫస్ట్ టోటల్గా చెక్ చేయండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 1 ఇన్పుట్. ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 1 అవుట్పుట్. దేన్ని ఇన్పుట్స్ అని అంటాం? ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్న వేరియబుల్స్ అన్నీ ఏమవుతాయి? ఇన్పుట్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నది అవుట్పుట్. రైట్? అప్పుడు మనకి ఈ ఎస్ అనేది మనకి ఏమవుతుందమ్మా? ఇన్పుట్. ఇక్కడ బి ఉండేది ఇదేమైపోతుంది మనకి? అవుట్పుట్. ఎస్ అనేది ఇంటి తీసుకుంటారా, ఫ్లోట్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా? నేను ఇప్పటికీ ఇంటి తీసుకుంటాను. ఓకేనా? అప్పుడు వి కూడా ఇంటీజర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసినా నాకేమొస్తుంది? ఇంటీజరే వస్తుంది. కాబట్టి మన వి కూడా ఏమైపోతుందమ్మా? ఇంటీజర్ అయిపోతుంది. సో బోత్ ఆర్ ఇంటీజర్స్. పవర్ ఫంక్షన్ ఉంది కాబట్టి మీరు హెడర్ ఫైల్ ఏం రాసుకోవాలా? math.h అనే హెడర్ ఫైల్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి ఎలా రాయాలో. ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h. మళ్ళీ ఏం రాసుకుంటారు? యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ math.h కోసం యాష్ ఇంక్లూడ్ math.h. నెక్స్ట్ ఇప్పుడు వాయిడ్ మెయిన్ బిగిన్. ఎన్ని వేరియబుల్స్ కావాలమ్మా మనకి? 2 వేరియబుల్స్. ఒకటి ఎస్, ఇంకొకటి వి. రెండు ఇంటీజర్సే కదా. ఇంట్ ఎస్ కామా వి. వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత మనం ఏం రాసుకున్నాం? సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఫస్ట్ ఏ వాల్యూకి మనం ఇన్పుట్ ఇవ్వాలి? ఎస్నే కదా ఇన్పుట్ ఇవ్వాలా. అవునా? printf. ఏమని అడుగుతారు? ఎంటర్ ఎస్ వాల్యూ. అలాగే అడగాలనా? printf అనేది మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ scanf %d. ఎందుకు? ఎస్ అనేది ఎలాంటి డేటా టైప్ మనకి? ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి. ఓకేనా? %d. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఎస్. ఇక్కడికి ఒక వేరియబుల్ ఇన్పుట్ అయిపోయి ఉంటుంది. రైట్? ఇంకా నేనేం చేయాలి? అక్కడ ఫార్ములాని క్యాల్కులేట్ చేయాలా. పవర్ ఫంక్షన్ యూజ్ చేసుకుందామని అనుకున్నాం కదా. చూద్దాం. ఓకేనా? ఎలా రాయాలి? v ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఫస్ట్ బేస్ రాయాలా. బేస్ తరువాత ఎక్స్పోనెంట్ s,3. రైటే కదా. అప్పుడు ఎస్కి పవర్ 3 కనుక్కొని దేంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది? వీలో. ఆ వీని నేనేం చేసుకోవాలా? ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలా. చూడండి ఎలా రాయాలనో. printf. ఒకవేళ వి అంటే వాల్యూమ్ అని తెలిస్తే రాసేయండి ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు అని. తెలియకపోతే జస్ట్ v ఈజ్ ఈక్వల్ టు %d అని పెట్టేయండి. మీ ఇష్టం. ఓకేనా? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్. వి అనేది ఎలాంటి డేటా టైప్? ఇంటీజర్ డేటా టైప్. కాబట్టి మనం ఏం రాసుకుంటాం? %d. ఎక్కడ స్టోర్ అయింది వాల్యూమ్? వీలో స్టోర్ అయింది. లాస్ట్లో ఏం రాస్తారు? ఇంకా గెట్ ch పెట్టండి. మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. ఓకేనా? ఓకే కదా. అవునా? సరే, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. బేసిక్ ప్రోగ్రామ్స్ ఇక్కడికి చాలండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ మా. థ్యాంక్ యూ.